యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం నెలకొంది. పోచంపల్లి మండలం జలార్పూర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న 5 విద్యార్థులు చనిపోయారు. ఒకరు ప్రాణాలతో బయటకు వచ్చారు. కారు చెరువులోకి దూసుకెళ్లడంతో లాక్ పడింది. ముందున్న వ్యక్తి లాక్ తీసుకుని బయటపడ్డాడు. మిగతా వారు జల సమాధి అయ్యారు. మృతులు హైదరాబాద్ ఎల్బీ నగర్ కు ఆర్టీసీ కాలనీకి చెందిన హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్ గా గుర్తించారు. సిటీ నుంచి పోచంపల్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. జేసీబీతో కారును బయటకు తీసి డెడ్ బాడీలను పోస్టు మార్టం కోసం భువనగిరి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. ప్రమాదంలో 5 చనిపోవడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఎల్బీఆర్ నుంచి స్టార్ట్ అయ్యి పోచంపల్లి వద్దామని వచ్చినాం. అట్లా నైట్ అవుట్ అని చెప్పేసి విలేజ్ సైడ్ పోమని ఇట్లా వచ్చినాం. వస్తుంటే ఆడ విలేజ్ తో వస్తుంటే ఆడ లెఫ్ట్ ఉండేసరికి మేము స్టేట్ ఉంది అనుకున్నాం. అది పల్టీ కొట్టి దాంట్లో పడ్డది. దాంట్లో పడంగానే వెనకాల 4 ఉన్నారు. వెనకాల 4 డ్రైవర్ సీట్లో ఒక ఆయన ఉండు, ముందు నేనున్నా. వాళ్ళందరూ పడంగానే అందరం ఊపిరి ఆడలే, అందరికి కింద మీద అయింది. నేను అద్దానికి గుద్ది అటు చేసి బయటకు వెళ్ళిన. వాళ్ళు అల్లలో ఉన్నారు. 2 కార్లు వచ్చినాయి. కార్లు వస్తే ఆపిన, వాళ్ళు ఆపలు ఎట్లనే వెళ్ళిపోయారు. ఒక పాలంకులు వస్తే పాలంకులకి ఆపితే పోలీస్ సార్ వాళ్ళని మా సార్ అంటే స్టడీస్ ఆపేసిన వలిగొండ సైడ్ పోమని. ఈరోజు ఉదయం 5:27 ప్రాంతంలో మా పోలీస్ స్టేషన్ పోచంపల్లి 100 కాల్ వచ్చింది. ఈ జలాల్పూర్ చెరువులో ఒక కారు యాక్సిడెంటల్గా పడడం వల్ల అక్కడ చనిపోయి ఉన్నారు కొద్దిమంది అనగానే ఇమీడియట్ మా పోలీస్ వాళ్ళు, మా ఎస్ఐ వాళ్ళందరూ కూడా సీన్కి రీచ్ అయ్యి చూడగా ఈ మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులో ఒక 6 మంది ఏజ్ 22-25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు స్పీడ్గా వచ్చి ఈ అక్కడ ఉన్న ఒక కడీలను గుద్ది చెరువులో పడడం అనేది జరిగింది. అట్లా ఒక అతను కారు అద్దం బలగొట్టుకొని బయటకు వచ్చి జరిగింది. ఒక అతను బతికిండు, మిగతా 5 మంది అయినారు చనిపోయినారు. వాళ్ళందరినీ కూడా డెడ్ బాడీస్ కూడా అన్ని కూడా ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం. అతన్ని కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం. ఇంజురీకి కూడా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసినాం. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. వాళ్ళంతా ఫ్రెండ్స్. వాళ్ళు ఇట్లా కొత్తగూడెం నుంచి ఇట్లా వలిగొండ వెళ్దామని చెప్పి పొద్దున వెళ్తుండ్రు. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్పూర్ రోడ్డుపై ఆందోళన చేశారు స్థానికులు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఇవాళ తెల్లవారుజామున అదుపు తప్పి చెరువులో దూసుకెళ్లడంతో 5 ప్రాణాలు చనిపోయారని చెప్పారు. లింగప్ప చెరువు దగ్గర మూలమలుపు ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, కనీసం సైన్ బోర్డులు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్థానికులు. స్థానికుల ఆందోళనకు సంబంధించి మరిన్ని వివరాలు అజయ్ అందిస్తారు. భూదాన్ పోచంపల్లి జలాల్పూర్ గ్రామ పంచాయతీ లింగప్ప చెరువు వద్ద ఈరోజు తెల్లవారుజామున కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటనకు సంబంధించి ఇప్పటికే 5 మృతి చెందారు. 5 కూడా ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. సో ఇక్కడ నుండి వెళ్తున్న క్రమంలో కారు ఒక్కసారిగా అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము. ఈ రోడ్ మొత్తం కూడా ఇటు కొత్తగూడ చౌరస్తా నుండి భూదాన్ పోచంపల్లి వెళ్లే రూట్ అన్నమాట. సో ఇదంతా మూలమలుపు ఉన్న కారణంగానే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయనేది స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇదే స్పాట్ లో చాలా వరకు ప్రమాదాలు జరగడము, చాలా మందికి గాయాలవడంతో పాటు కొందరు మృతి చెందినట్లు కూడా చెప్తున్నారు. సో గ్రామస్తులంతా కూడా ఘటన జరిగిన రోడ్డు పైన బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. అధికారులు స్పందించాలి అంటూ ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రమాదాలు తరచుగా జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవట్లేరు అనే ఒక ఆందోళనకి దిగారు గ్రామస్తులు. సో మొత్తానికి రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది రోడ్డు పైన బైఠాయించడంతో. ఎందుకంటే ఇటు కొత్తగూడ నుండి భూదాన్ పోచంపల్లి వెళ్లే రూట్ అన్నమాట. ఈ రూట్ లో ఇటు వెహికల్స్ రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తుంటాయి. సో ఒక్కసారి
ఒక్కసారిగా గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా రోడ్లపై నిలిచిపోయిన పరిస్థితి. సో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కనీసము ఈ రోడ్డు చాలా మూలమలుపులు ఉంటాయి, డేంజర్గా ఉంటుంది. ఎన్నిసార్లు అధికారి దృష్టికి తీసుకుపోయినా కనీసము ఇక్కడ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయకపోవడము, ఈ చెరువు వద్ద కొంతవరకు రేలింగ్ లాంటిది ఏర్పాటు చేస్తే ప్రమాదం జరిగినప్పుడు ఈ విధంగా మరణాలు జరగకుండా ఉంటాయి అనేది స్థానికులు కొంతవరకు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అన్నమాట. సో మొత్తానికి ఈ ఘటనలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేరు అనేది స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. చెప్పండి, అసలు ఈ ఘటనకు సంబంధించి రెగ్యులర్గా ఇక్కడ ప్రమాదాలు జరుగుతుంటాయా? ఇక్కడ రీసెంట్గా ఎప్పుడు జరిగాయి, ఈ రోజు కాకుండా? ప్రతి వారానికి మినిమం ఒక 3-4 సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది ఈ కట్ట మీద. ఎన్నోసార్లు అధికారులు విజ్ఞప్తి చేస్తామంటున్నారు, ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ ఐదుగురు మరణాలు చూసాను అధికారులు చెల్లించి తక్షణమే సైట్కి వచ్చి చెక్ చేసి ఆ మినిమం సహాయక చర్యలు చేసి ఈ కట్టను అభివృద్ధి చేసి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం. సింపుల్గా ఒక చిన్న ఛానల్ ఏర్పాటు చేయడం వల్ల యాక్సిడెంట్ అయినా కూడా ఆగిపోతుంది బండి. అదొకటి. ఈ కట్టని కొంచెం వెడల్పు చేసి, ఈ టర్నింగ్ని కొంచెం వెడల్పు చేసి తగిన జాగ్రత్త చర్యలు, సైనేజ్ బోర్డ్స్ కానీ అలాంటివి కానీ పెట్టి ఇమ్మీడియట్గా ఈ సమస్యని పరిష్కరించి ఇంకా జరగబోయే యాక్సిడెంట్ నివారించి ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు హైదరాబాద్కి ఈ గ్రామం చాలా దగ్గరగా ఉంది. కనీసం ఈ రోడ్డు మీద సూచిక బోర్డులు, సైన్ బోర్డ్స్ ఏమైనా ఏర్పాటు చేశారా అధికారులు? ఎందుకంటే మూలమలుపులు చాలా ఉన్నాయి ఇక్కడ. ఏది లేదు. హైదరాబాద్కి అతి సమీపంలో 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. డైలీ కొన్ని లక్షల మంది, వారంలో కొన్ని లక్షల మంది పట్టుచీరల కొనుగోలు కోసం హైదరాబాద్ నుంచి పోచంపల్లి వస్తుంటారు. ఎంతో మంది బాధపడుతున్నారు. అరే, హైదరాబాద్ ఇంత దగ్గరలో ఉంది, అయినా కూడా తగిన రోడ్డు సౌకర్యం లేదు, మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పి బాధపడుతున్నారు. అందుకనే తక్షణమే అధికారులు రావాలి, ఈ చర్యలు తీసుకోవాలి. ఇది మొత్తానికి ఆందోళన చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని చెప్తున్నారు. మీరు చెప్పండి, ఆ ప్రమాదాలు జరుగుతున్నాయి, మీరు అధికారులను ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇక్కడ తక్షణం ఎలాంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు? అధికారులని, ఇది నిత్యము రద్దీ ఉండే ఏరియా, పోచంపల్లి టూరిజం పార్కు. ఇక్కడికి ఎంతో మంది హైదరాబాద్ షాపింగ్కి వీళ్ళందరూ వస్తూ ఉంటారు. ఇక్కడ ఈ రోడ్డు చూసుకుంటే టర్నింగ్ల వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా మాకు చెప్పడం మాత్రమే జరుగుతుంది. వాళ్ళు మాత్రం వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. దీనివల్ల అక్కడ ప్రాణాలు పోతూ ఉంటే వాళ్ళకి రక్షణ కల్పించే వాళ్ళు లేక ఇక్కడ జరుగుతున్న ఘోరాన్ని ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. కావున దీనికి సంబంధిత అధికారులు ఈసారైనా ఈ 5 ప్రాణాలతోనైనా ఇకనైనా చెల్లించి వచ్చేసి ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ పునరావృతం కాకుండా చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరొక విషయము, ఇది ఇంతతో వదిలేదు లేదు, ఇది జరిగేంత వరకు మేము ఎంతవరకైనా వెళ్తాం. ఇక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని మా గ్రామస్తుల తరపున మేము అందరం కలిసి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఇది మొత్తానికి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ప్రమాదాలు తరచుగా జరుగుతూ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ అధికారులు పట్టించుకోవట్లేరు అనే ఒక ఆవేదన గ్రామస్తులు వ్యక్తం చేయడంతో పాటు ఖచ్చితంగా ఇక్కడ అధికారులు వచ్చి తమ డిమాండ్ సంబంధించి దాన్ని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇంకా దీన్ని ఉధృతం చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే పోచంపల్లి అనేది కొంతవరకు పర్యాటక కేంద్రంగా కూడా ఉంది కాబట్టి చాలా మంది ఈ రూట్ ద్వారా ప్రయాణాలు చేస్తుంటారు. తెలియని వారు ఈ విధంగా ప్రమాదాల బారిన పడి మృతి చెందుతున్నారు. కాబట్టి ఇక్కడ తక్షణమే అధికారులు ఏ ఒక చర్యలు తీసుకొని ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని అయితే స్థానికులు ఆందోళన చేస్తున్నారు. భూదాన్ పోచంపల్లి నుండి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి అజయ్, V6 న్యూస్.